సో మై డియర్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. ఈ క్లాస్ లో లాస్ట్ క్లాస్ చెప్పాను కదా, బ్యాక్టీరియాలో ప్రత్యుత్పత్తి ఏ విధంగా జరుగుతుంది అనేది. దానిలో జన్యువాహనం అయితే కంప్లీట్ గా దీని బేస్ అయి ఉంటుంది. ఓకేనా? బ్యాక్టీరియాలో జరిగే జన్యువాహనము, బ్యాక్టీరియా ఫాజ్ లో జరిగే ఏదైతే చెప్పబోతున్నానో ఆ రెండు చాలా వరకు కోరిలేట్ అయి ఉంటాయి. ఇంతకీ బ్యాక్టీరియా ఫాజ్ అంటే ఏంటి? బ్యాక్టీరియా ఫాజ్ అంటే ఏం లేదమ్మా, వైరస్. అంటే ఈ వైరస్ అనేది మొక్కలను ఆశిస్తుంది, అంటే సంక్రమిస్తుంది, జంతువులను సంక్రమిస్తుంది, అలాగే ఫంగస్ ని, ఆల్గేని, మరొక బ్యాక్టీరియం పైన కూడా దండయాత్ర చేస్తుంది. అంటే ఈ వైరస్ అనేది కెన్ ఇన్వేడ్ ఎనీ ఆర్గానిజం లైక్ ఫంగై, ఆల్గే, వైరస్ కాదు, బ్యాక్టీరియా అండ్ ఆల్సో ప్లాంట్ అండ్ యానిమల్స్ అన్నిటిపైన దండయాత్ర చేస్తుంది. కాకపోతే ఏ వైరస్ అయితే బ్యాక్టీరియా పైన ఇన్వేడ్ చేస్తుందో, దండయాత్ర చేస్తుందో, దాన్నే బ్యాక్టీరియా ఫాజ్ అంటాం. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా? సో వైరస్ యొక్క జీవిత చక్రాన్ని, లేదంటే దానిలో ఏ విధంగా జన్యు పదార్థం అనేది ప్రతికృతి లేదా ట్రిప్లికేట్ అవుతుందో తెలియాలంటే ఈ బ్యాక్టీరియా ఫాజ్ యొక్క లైటిక్, లైసోజెనిక్ అనే రెండు చక్రాలు ఉంటాయి. ఆ రెండింటిని నేర్చుకోవాలి. అంటే వైరస్ లో ఏ విధంగా జన్యు పదార్థం అనేది రిప్లికేట్ అవుతుందో తెలియాలంటే మనం ఖచ్చితంగా స్టడీ చేయాల్సింది బ్యాక్టీరియా ఫాజ్ యొక్క లైఫ్ సైకిల్. ఓకేనా? ఇది రెండు విధాలుగా జరుగుతుంది. ఒకటి లైటిక్ చక్రం. బ్యాక్టీరియా ఫాజ్ లో డిఎన్ఏ రిప్లికేట్ అనేది, డిఎన్ఏ కానీ ఆర్ఎన్ఏ కానీ ఏదైనా సరే రిప్లికేట్ అయ్యేది 2 మెథడ్స్ లో, లైటిక్ సైకిల్, లైసోజెనిక్ సైకిల్. ఓకేనా? ఈ రెండు ఏ విధంగా జరుగుతుందో చూద్దాం. ఈ లైటిక్ సైకిల్ ప్రదర్శించే వాటిని విరిలెంట్ ఫాజ్ అంటాం. విరిలెంట్ ఫాజ్. దీన్ని టెంపరేట్ ఫాజ్ అంటాం. లైటిక్ చక్రాన్ని ప్రదర్శిస్తే విరిలెంట్ ఫాజ్ అంటాము. అంటే లైటిక్ చక్రంలో ఏ వైరస్ అయితే బ్యాక్టీరియా పైన దండయాత్ర చేస్తుందో ఆ బ్యాక్టీరియా కణం అనేది లైసిస్ అయిపోతుంది, విచ్ఛిన్నం అయిపోతుంది, అంటే చనిపోద్ది. చనిపోయిన తర్వాత ఆ వైరస్ కణం అనేది బ్యాక్టీరియా నుంచి బయటకు విడుదల అవుతుంది. ఆ విధంగా సంఖ్యను పెంచుకుంటుంది జెనెటికల్ గా. టెంపరేట్ ఫాజ్ అనేది బ్యాక్టీరియా కణం చనిపోదు, కానీ వైరస్ యొక్క డిఎన్ఏ అనేది రిప్లికేట్ అవుతూనే ఉంటుంది ప్రతిసారి బ్యాక్టీరియాతో పాటు. ఓకేనా? ఈ రెండు విధాలుగా బ్యాక్టీరియాలో జన్యువాహనం లేదా ట్రాన్స్డక్షన్ అనేది జరుగుతుంది త్రూ వైరస్ లేదా త్రూ బ్యాక్టీరియా ఫాజ్. క్లియర్? సో ఒకసారి చూద్దాం. ఈ విరిలెంట్ ఫాజ్ ఎగ్జాంపుల్ T4, దీనికి లాంబ్డా ఫాజ్. టెంపరేట్ ఫాజ్ కి ఎగ్జాంపుల్ లాంబ్డా ఫాజ్, విరిలెంట్ ఫాజ్ కి T4. ఓకేనా? ఈ లైటిక్ చక్రంలో ఏ విధంగా బ్యాక్టీరియా ఫాజ్ వృద్ధి జరుగుతుందో చూద్దాం. ఇది ఒక 5 దశల్లో జరుగుతుంది. 5 దశల్లో. ఒకటి అంటి పెట్టుకొనిట, 2 ప్రవేశం, 3 జీవ సంశ్లేషణ, 4 గుప్త దశ, 5 విడుదల. ఇది జరిగేది. లైటిక్ చక్రంలో 5 దశలు ఉంటాయి. ఈ లైసోజెనిక్ లో కూడా ఉంటాయి, చెప్తాను. లైటిక్ లో 5 దశలు ఉంటాయి. అటాచ్మెంట్, పెనిట్రేషన్, బయోసింథసిస్ అండ్ మెచ్యురేషన్, రిలీజ్. ఓకేనా? అంటు పెట్టుకుంటా, ప్రవేశం, జీవ సంశ్లేషణ, గుప్త దశ, విడుదల. ఎలా జరుగుతుంది చూద్దాం ఇప్పుడు. అందుకంటే ముందు మనకు బ్యాక్టీరియా యొక్క నిర్మాణం తెలియాలి. ఇది ఒక దండాకార బ్యాక్టీరియా వేసాను. దీనిలో కనకవచము, లోపల ఉన్నది కణత్వచం. ఓకేనా? ఇప్పుడు మనకు ఒక T4 బహుభుజాకృతిలో ఉన్న తల, సర్పిలాకారంలో ఇలా ఉంటుంది, తోక గొడుగులు లేదా స్పైక్స్ అంటాము. అర్థమవుతుంది కదా? ఇది బ్యాక్టీరియా ఫాజ్. ఇది బ్యాక్టీరియా, అంటే వైరస్, బ్యాక్టీరియా ఉంది. ఈ రెండు ఒక్కసారి కలిసినప్పుడు అంటు పెట్టుకొనట జరుగుతుంది. అంతే, ఏం లేదు. ఒక బ్యాక్టీరియా కణాన్ని బ్యాక్టీరియా ఫాజ్ వచ్చి గుద్దినప్పుడు, అనుకోకుండా జరిగినప్పుడు, దీనిపైన కాంప్లిమెంటరీ రిసెప్టర్ సైట్స్ ఉంటాయి. అంటే సంపూర్క గ్రహీత స్థానాలు అని ఆ ప్లేసులు ఉంటాయి. ఆ ప్లేసుల్లో వచ్చి కలుసుకోవడాన్నే అంటు పెట్టుకుంటూ అంటాం. సో ఇది స్టేజ్ 1. సో బ్యాక్టీరియా కణాన్ని బ్యాక్టీరియా ఫాజ్ వచ్చి గుద్దుకున్నప్పుడు బ్యాక్టీరియా కణకవచం పైన కాంప్లిమెంటరీ రిసెప్టర్ సైట్స్ ఉంటాయి, లేదంటే సంపూర్క గ్రహీత స్థానాలు ఉంటాయి. ఆ స్థానంలో వచ్చి ఈ తోకపోచలు లేదా స్పైక్స్ అనేవి ఉంటాయి అంటి పెట్టుకోవడానికి. వాటి సహాయంతో బ్యాక్టీరియా యొక్క కణకవచం పైన వైరస్
అంటుపెట్టుకుంటుంది, లేదా బ్యాక్టీరియాఫాజ్ అంటుపెట్టుకుంటుంది. దీన్ని అటాచ్మెంట్ అంటాం. ఇక స్టేజ్ 2లో ఇది ఏదైతే తోకపోచు ఉందో, తోకపోచు అనేది ఆ తోకపోచ గొడుగు అనేది సంకోచించడం వల్ల ఇది ఉన్న చూసారా పొడవుగా స్పైక్ అనేది కనకవచాన్ని లోపల తోస్తుంది అనమాట. కనకవచాన్ని చీల్చుకొని లోపలికి వెళ్తుంది. ఇది సంకోచించడం వల్ల ఇది ఎప్పుడైతే ఈ తోక కేంద్ర భాగం అనేది ఈ ప్లాస్మా తోచం లోపల చేరిందో, కనకవచం దాటి ప్లాస్మా తోచంలోకి వెళ్ళిందో, దీని భాగంలో డిఎన్ఏ కానీ ఆర్ఎన్ఏ కానీ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, తల భాగంలో. ఆ తల భాగంలో ఉన్న కేంద్రకామ్లం లేదా డిఎన్ఏ ఆర్ఎన్ఏ అనేది ఈ మధ్య భాగం ద్వారా, తోక భాగం ద్వారా లోపల చేరుకుంటుంది. కేంద్రకం బ్యాక్టీరియా యొక్క కణద్రవ్యంలో చేరుకుంటుంది సెకండ్ స్టేజ్ లో. దీన్ని స్టేజ్ 2 అంటాం. అంటే ప్రవేశం జరిగింది. దీంతో బ్యాక్టీరియా ఫాజ్ యొక్క తోకపోచ సహాయంతో కణకవచాన్ని కేంద్రక తోచాన్ని తొలుచుకొని లోపలికి కణద్రవ్యంలోకి వెళ్ళినప్పుడు ఈ తల భాగంలో ఉన్న డిఎన్ఏ లేదా ఆర్ఎన్ఏ తల భాగం నుంచి మధ్య భాగం ద్వారా త్రూ ఏదైతే కోర్ ఉందో, స్పైక్ కోర్ ఉందో, దాన్ని తోకపోచ కేంద్రకం అంటాం, కేంద్ర భాగం అంటాం. దాని ద్వారా బ్యాక్టీరియా యొక్క కణద్రవ్యంలో చేరుతుంది. తర్వాత జీవ సంశ్లేషణ. ఎప్పుడైతే బ్యాక్టీరియా ఫాజ్ యొక్క ఆర్ఎన్ఏ కానీ డిఎన్ఏ కానీ కణద్రవ్యంలోకి వెళ్ళిందో, దీని యొక్క మెకానిజం మొత్తాన్ని టేక్ ఓవర్ చేస్తుంది, ఆక్రమించేసుకుంటుంది. ఓకేనా? ఈ విధంగా జీనోఫోర్ ఉంటుంది. ఇది ప్లాస్మిడ్ బ్యాక్టీరియా ఉంది. దీనిలోకి బ్యాక్టీరియా ఫాజ్ యొక్క ఆర్ఎన్ఏ వెళ్ళింది. దీని తర్వాత బ్యాక్టీరియా యొక్క ఆ సెల్ మెకానిజం మొత్తాన్ని ఆధీనం చేసుకొని దాని సంఖ్యను పెంచుకుంటుంది. దాని సంఖ్యను మొత్తాన్ని, ఎందుకంటే బ్యాక్టీరియా ఫాజ్ కి ఏం లేవు అక్కడ, ఒక ప్రోటీన్ ఆవరించి లోపల కేంద్రకాంలో మాత్రం ఉంటుంది. ఎటువంటి కణతోచాలు కేంద్రకాం ఇంకేం ఉండవు. కేంద్రకాంలో అంటే ఆర్ఎన్ఏ కానీ డిఎన్ఏ ఉంటుంది, కానీ ఎటువంటి సెల్ ఆర్గనల్స్ ఉండవు. కాబట్టి బ్యాక్టీరియా యొక్క సెల్ ఆర్గనల్స్ అన్ని యూజ్ చేసుకొని తన యొక్క సంఖ్యను పెంచుకుంటుంది. దీన్నే జీవ సంశ్లేషణ అంటాము. అంటే స్టేజ్ 3 అన్నమాట. స్టేజ్ 3లో తన సంఖ్యను పెంచుకుంటుంది. బ్యాక్టీరియా యొక్క మెకానిజం అంతా యూజ్ చేసుకొని వైరస్ తన యొక్క డిఎన్ఏ ఆర్ఎన్ఏ కానీ రిప్లికేట్ చేసుకుంటుంది, ప్రతికూల చేసుకుంటుంది. దీనిలో ఎంజైమ్స్ అండ్ క్యాప్సిడ్ ప్రోటీన్ అంటాం కదా, అంటే ఏరియా మొత్తం క్యాప్సిడ్ అంటాం. లోపల మాత్రం ఉంటుంది కేంద్రకంలో, బయట కనిపించే ప్రోటీన్ తొడిగినే క్యాప్సిడ్ అంటాము. ఆ క్యాప్సిడ్ అనేది మళ్ళీ తయారు చేసుకుంటుంది బ్యాక్టీరియా యొక్క మెకానిజం యూజ్ చేసుకొని. క్యాప్సిడ్ తయారు చేసుకుంటుంది, ప్రోటీన్ తయారు చేసుకుంటుంది, అలాగే డిఎన్ఏ నకళ్ళు కూడా తయారు చేసుకుంటుంది, డిఎన్ఏ కాపీస్. సో కంప్లీట్ బ్యాక్టీరియా ఫాజ్ కనిపించదు, కానీ డిఎన్ఏ ఉంటుంది, క్యాప్సిడ్ ఉంటుంది, తోకపోచలు ఉంటాయి, ఎంజైమ్స్ ఉంటాయి, అన్ని కావాల్సినవన్నీ తయారు చేసుకుంటుంది. ఇంకా గుప్త దశలో మెచ్యురేషన్. ఈ దశలో ఏం చేస్తుంది అంటే అసెంబుల్ అవుతాయి. థర్డ్ స్టేజ్ లో రెడీ చేసుకున్న ఆ క్యాప్సిడ్ గానీ, తర్వాత తోకపోచలు కానీ, డిఎన్ఏ కానీ, ఇవన్నీ అసెంబుల్ అయ్యి ఒక పూర్తి స్థాయి విరియన్ గా తయారవుతాయి. పూర్తి స్థాయి విరియన్ అంటే ఏం లేదు, వైరస్ అంతే. అంటే ఏ జీవిని కూడా ఆక్రమించినంత వరకు దాన్ని వైరస్ కాకుండా విరియన్ అంటాము. అంటే పూర్తి స్థాయి వైరస్ రేణుని విరియన్ అంటాము. దీనిలో విరియన్ కనిపించే దశ ఏదంటే గుప్త దశ. ఓకేనా? ఈ విధంగా బ్యాక్టీరియా ఫాజులు అనేవి బ్యాక్టీరియా కణంలో కనిపిస్తుంది. దీన్నే గుప్త దశ అంటాము. ఇంకా 5th స్టేజ్ లో ఈ బ్యాక్టీరియా ఫాజ్ ఏం చేస్తుంది అంటే దీనిలో లైసోజైమ్ అని ఎంజైమ్ ఉంటుంది. బ్యాక్టీరియా ఫాజ్ లో లైసోజైమ్ అనే ఎంజైమ్ సహాయంతో బ్యాక్టీరియా యొక్క కణకవచాన్ని మొత్తం విచ్ఛిన్నం చేస్తుంది. విచ్ఛిన్నం చేసి ఈ బ్యాక్టీరియా ఫాజ్ అనేది రిలీజ్ అవుద్ది. ఓకేనా? ఈ బ్యాక్టీరియా ఫాజ్ రిలీజ్ అవుతుంది. దీన్నే విడుదల లేదా రిలీజ్ అంటాము. కంప్లీట్ గా బ్యాక్టీరియా కణాన్ని యూజ్ చేసుకొని ఒక బ్యాక్టీరియా ఫాజ్ అనేది తన యొక్క డిఎన్ఏని రిప్లికేట్ చేసుకొని బయటికి విడుదల అవుతుంది లైటింగ్ చక్రం ద్వారా. దీన్నే పగిలే పరిమాణం అంటాం, బర్స్టైజ్ అంటాము. ఈ పగిలే పరిమాణంలో 50 నుంచి 200 బ్యాక్టీరియా ఫాజ్ రిలీజ్ అవుతాయి. అంటే లైటింగ్ చక్రం ద్వారా వైరస్ అంటే ఎన్ని తయారవుతాయి? ఒక బ్యాక్టీరియా ఫాజ్ ఇన్ఫెక్ట్ అయితే అది 50 నుంచి 200 వరకు విరియన్స్ అని ఉత్పత్తి అవుతాయి లైటింగ్ చక్రంలో. ఇదే జరిగినప్పుడు ఇది తలభాగంలో వెళ్ళిన అసలైన బ్యాక్టీరియా ఫాజ్ యొక్క డిఎన్ఏతో పాటే బ్యాక్టీరియాలో ప్లాస్మిడ్ గానీ, జీనోఫోర్ గానీ వైరస్ ఫాజ్ యొక్క తలభాగంలో కొన్నిసార్లు వెళ్ళిపోతాయి అనుకోకుండా. అంటే ఈ బ్యాక్టీరియా ఫాజ్ యొక్క తలభాగంలో ఉన్న ఆర్ఎన్ఏతో పాటు బ్యాక్టీరియా యొక్క డిఎన్ఏ గానీ ఆర్ఎన్ఏ గానీ ఉంటాయి. అర్థమవుతుంది కదా? ఇలాంటి బ్యాక్టీరియా ఫాజ్ మరొక బ్యాక్టీరియాని సంక్రమించినప్పుడు, అర్థమవుతుంది కదా, అంటే ఈ బ్యాక్టీరియా ఫాజ్ లో డిఎన్ఏ అంటే బ్యాక్టీరియా యొక్క డిఎన్ఏ కూడా ఉంటుంది బ్యాక్టీరియా ఫాజ్ తో పాటు.
ఈ డిఎన్ఏ కలిగిన బ్యాక్టీరియాఫాజ్ వేరే ఒక బ్యాక్టీరియాని సంక్రమించినప్పుడు ఈ బ్యాక్టీరియాలో ఉన్న డిఎన్ఏ ఆ బ్యాక్టీరియా కూడా చేరవచ్చు. ఈ విధంగా జన్యువాహనానికి తోడ్పడుతుంది బ్యాక్టీరియాఫాజ్ అనేది. అర్థమవుతుంది కదా మీకు? క్లియర్ కదా? కన్ఫ్యూజ్ ఏం లేదు. ఒక బ్యాక్టీరియాని ఆశ్రయించింది వైరస్ అనేది, దానిలో మొత్తం తన సంఖ్యను పెంచుకుంది. ఇలా సంఖ్యను పెంచుకునే క్రమంలో బ్యాక్టీరియా యొక్క డిఎన్ఏ కూడా బ్యాక్టీరియాఫాజ్ యొక్క తల భాగంలో చేరి గుప్తంగా ఉండిపోద్ది. ఇలాంటి బ్యాక్టీరియాఫాజ్ లో తన అసలైన ఆర్ఎన్ఏ డిఎన్ఏతో పాటు బ్యాక్టీరియా యొక్క డిఎన్ఏ కూడా ఉంటుంది. ఈ బ్యాక్టీరియాఫాజ్ మరొక బ్యాక్టీరియా సంక్రమించినప్పుడు కన్ఫ్యూజ్ ఉంటుంది. బ్యాక్టీరియా అంటున్నాను, ఏం కాదు, బ్యాక్టీరియాఫాజ్ వైరస్ అంతే. ఆ వైరస్ లో వైరస్ డిఎన్ఏతో పాటు బ్యాక్టీరియా డిఎన్ఏ కూడా ఉంటుంది. ఇది మరొక బ్యాక్టీరియా చేరినప్పుడు ఈ బ్యాక్టీరియా డిఎన్ఏ బ్యాక్టీరియాలోకి వెళ్ళినప్పుడు ఆ విధంగా బ్యాక్టీరియాలో జన్యు వినిమయం జరుగుతుంది త్రూ ద బ్యాక్టీరియాఫాజ్. ఓకేనా? ఇది జరిగేది. సో రెండవది లైసోజెనిక్ చక్రం. ఈ లైసోజెనిక్ చక్రంలో ఏమీ లేదు. సింపుల్ గా ఏదైతే నేను అంటు పెట్టుకున్నట్టు ప్రవేశం అని చెప్పానో ఆ విధంగా రెండు దీనిలో కూడా జరుగుతాయి, యాజ్ టీజ్ గా జరుగుతాయి. కాకపోతే ఈ సంశ్లేషణ దశలో, జీవ సంశ్లేషణ దశ ఏం చేస్తుంది లైటింగ్ చక్రంలో బ్యాక్టీరియాఫాజ్ అనేది బ్యాక్టీరియా యొక్క యంత్రాంగాన్ని మొత్తం ఉపయోగించుకొని దాని యొక్క డిఎన్ఏ పక్కన పెట్టేసి ఇది రెప్లికేట్ అవుతుంది వైరస్ అనేది. కానీ లైసోజెనిక్ చక్రంలో అలా కాదు. ఏం చేస్తుందంటే తన సంఖ్యను ఏదైతే ఉందో బ్యాక్టీరియా యొక్క ప్లాస్మిడ్ తో కలిసిపోద్ది. లైక్ ఎలా అంటే ఇది ఇలా కాకుండా ఇదంతా ప్లాస్మిడ్ ఇక్కడికి వచ్చి దీనిలో కలిసిపోద్ది అనమాట. ఇది బ్యాక్టీరియాఫాజ్ యొక్క ఆర్ఎన్ఏ గాని డిఎన్ఏ గాని, ఇది ప్లాస్మిడ్. ఓకేనా? సో బ్యాక్టీరియా యొక్క డిఎన్ఏతో లేదా ఆర్ఎన్ఏతో బ్యాక్టీరియాఫాజ్ యొక్క ఆర్ఎన్ఏ కలిసిపోతే అక్కడ నుంచి బ్యాక్టీరియా యొక్క ప్రతిసారి కూడా బ్యాక్టీరియా ఎన్నిసార్లు ప్రతికృతి చెందుతుందో అన్నిసార్లు కూడా దాంతో కలిపి వైరస్ యొక్క న్యూక్లిక్ యాసిడ్ కూడా రిప్లికేట్ అవుద్ది. ఇక్కడ కణం విచ్ఛిన్నం కాదు. ఇది ఎన్నిసార్లు రిప్లికేట్ అయ్యిందో లేదా ద్విధా విచ్ఛిన్నం చెందుకుందో అన్నిసార్లు కూడా బ్యాక్టీరియాఫాజ్ యొక్క డిఎన్ఏ అది కూడా రిప్లికేట్ అవుద్ది అనమాట. ఓకే? సో ఏం జరుగుతుందంటే ఇలా అంటి పెట్టుకున్న బ్యాక్టీరియాఫాజ్ యొక్క డిఎన్ఏనే ప్రోఫాజ్ అంటాము. ప్రోఫాజ్ అంటే ఏం లేదు, బ్యాక్టీరియా యొక్క ప్లాస్మిడ్ లో ఉన్న, అంటే ఇనాక్టివ్ స్టేజ్ లో ఉంటుంది. ఇనాక్టివ్ స్టేజ్ లో ఉన్న బ్యాక్టీరియాఫాజ్ యొక్క డిఎన్ఏ గానీ ఆర్ఎన్ఏనే ప్రోఫాజ్ అంటాం. ఈ ప్రోఫాజ్ అనేది బ్యాక్టీరియా కన్నా ఎన్నిసార్లు ప్రతికూల చెందుతుందో అది ద్విధా విచ్ఛితి కానీ ఏదైనా సరే ఇది అన్నిసార్లు రిప్లికేట్ అవుద్ది, దాని సంఖ్యను పెంచుకుంటుంది. ఓకేనా? కాబట్టి ఈ విధంగా పెరుగుతుంది అనమాట. ప్రతిసారి బ్యాక్టీరియా ప్రతిసారి రిప్లికేట్ జరుగుతుంది. దాంతో పాటు వైరస్ డిఎన్ఏ కూడా రిప్లికేట్ అవుద్ది. ఎప్పుడైనా యూవీ రేస్ వల్ల కానీ లేదా కెమికల్స్ వల్ల కానీ ఈ ప్రోఫాజ్ అనేది బ్యాక్టీరియా యొక్క ప్లాస్మిడ్ నుంచి విడిపోయింది అనుకుందాం. విడిపోయినప్పుడు ఏం చేస్తుంది అంటే మళ్ళీ లైటిక్ చక్రాన్ని కానీ లైసోజెనిక్ కానీ మళ్ళీ జరుగుతుంది. లైటిక్ చక్రం జరిపితే ఏమవుతుంది, సొంతంగా వీర్యం సంశ్లేషణ చేసుకొని బ్యాక్టీరియా కణాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. ఆ విధంగా కూడా మళ్ళీ ఈ ప్లాస్మిడ్ లో ఉన్న ఎంతో కొంత డిఎన్ఏ అనేది బ్యాక్టీరియాఫాజ్ లోకి వెళ్తే అలాంటి బ్యాక్టీరియాఫాజ్ మళ్ళీ ఇంకో కొత్త బ్యాక్టీరియాను ఆశిస్తే ఈ విధంగా కూడా లైసోజెనిక్ చక్రం ద్వారా కూడా బ్యాక్టీరియా డిఎన్ఏ అనేది త్రూ వైరస్ మళ్ళీ ఇంకో బ్యాక్టీరియా కణాన్ని చేరుకుంటుంది. ఇక్కడ రెండు జరుగుతాయి. లైటిక్ చక్రంలో, లైసోజెనిక్ చక్రంలో వైరస్ కణం తన యొక్క జన్యు పదార్థాన్ని పెంచుకుంటుంది. సేమ్ టైంలో బ్యాక్టీరియా యొక్క డిఎన్ఏ అనేది త్రూ వైరస్ ద్వారా మరొక బ్యాక్టీరియాని చేరుకోవడానికి అవకాశం ఉంది. ఇది లైసోజెనిక్ చక్రం అండ్ లైటిక్ చక్రం. అర్థమైంది కదా? అర్థం అవ్వాలనుకుంటున్నాను. కొంచెం ఆ బ్యాక్టీరియాఫాజ్ బ్యాక్టీరియా ఆ రెండు చెప్పేసరికి కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది. ఏం లేదు అందులో కన్ఫ్యూజన్ అనేది. బ్యాక్టీరియాఫాజ్ అంటే వైరస్ అనమాట. క్లియర్? థ్యాంక్ యూ.